నమస్కారం. అహల్య టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేవాదాయ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష. దేవాదాయ శాఖలో ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్న డిప్యూటీ కమిషనర్, గ్రేడ్ 1, 3 ఈవోతో సహా భారీ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపిన సీఎం. మొత్తం 5 విభాగాల్లో 137 పోస్టుల్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో భర్తీ చేయాలని అధికారులకు ఆదేశం. పోలవరం ప్రాజెక్టు పూర్తిగా సాంకేతిక సలహాలు ఇవ్వడానికి వచ్చిన విదేశీ నిపుణుల బృందాన్ని కలిసిన మంత్రి నిమ్మల రామానాయుడు. రాష్ట్ర అభివృద్ధికి పోలవరం ప్రాజెక్టు పూర్తికి అవినాభావ సంబంధం ఉందని విదేశీ నిపుణుల బృందానికి తెలిపిన మంత్రి. పెండింగ్ డిజైన్స్ కి వెంటనే అనుమతులు ఇవ్వాలని కోరిన మంత్రి. దేవాదాయ శాఖలో ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్న డిప్యూటీ కమిషనర్, అలాగే గ్రేడ్ 1, 3 ఈవోతో సహా భారీగా పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. మొత్తం 5 విభాగాల్లో 137 పోస్టుల్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో భర్తీ చేయాలని ముఖ్యమంత్రి అధికారుల్ని ఆదేశించారు. రాష్ట్ర అభివృద్ధికి పోలవరం ప్రాజెక్టు పూర్తికి అవినాభావ సంబంధం ఉందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విదేశీ నిపుణుల బృందానికి చెప్పారు. అలాగే జాతీయ స్థాయిలో నదుల అనుసంధానానికి పోలవరం ప్రాజెక్టు పూర్తిగా విడదీయలేని పరస్పర ఆదాయ ప్రాజెక్టుగా మంత్రి అభివర్ణించారు. పత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అధికార మార్పిడి అనేది చంద్రబాబు నాయుడు గారితో అభివృద్ధి వైపు వెళ్తే, అధికార మార్పిడి అనేది జగన్మోహన్ రెడ్డి ద్వారా విధ్వంసం వైపు వెళ్ళినటువంటి పరిస్థితి. దానికి ఉదాహరణే మన పోలవరం ప్రాజెక్టు. 2021కి పూర్తవ్వాల్సినటువంటి పోలవరం ప్రాజెక్టు గత వైఎస్ఆర్సీపీ పాలన విధ్వంస ఫలితంగా ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ, ఆ రోజు ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులే స్వయంగా చెప్పారు, పోలవరం ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తవుతుందో చెప్పలేమని చెప్పి పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసినటువంటి పరిస్థితి గత పాలనలో మనందరం కూడా చూసినటువంటి స్థితి. 2021 జూన్ అన్నారు, 2021 డిసెంబర్ అన్నారు, 2022 జూన్ అన్నారు. మళ్ళీ ఇది పూర్తవుతుందో లేదో చెప్పలేమనేటువంటి స్థితికి పోలవరాన్ని నెట్టేశారని అంటే వాళ్ళ విధ్వంస పాలన ఏ రకంగా ధ్వంసం జరిగిందనేది మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి. మళ్ళీ ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో వచ్చినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ పోలవరానికి అత్యంత ప్రాధాన్యత. ఎందుకంటే ఆ రోజు 14-19లో 72% పోలవరాన్ని పూర్తి చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి తర్వాత మొదటి వారంలోనే మొదటి క్షేత్ర పర్యటన పోలవరం తీసుకున్నారని అంటే దీని మీద ఆయనకున్నటువంటి ప్రాధాన్యత, ప్రత్యేకత ఏంటనేది మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క పోలవరానికి సంబంధించి మరి ఒక షెడ్యూల్ కూడా, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పోలవరం మీద 3 సార్లు ఆయన విజిట్ చేయడం క్షేత్రస్థాయిలో. మొదటిసారి పోలవరం ప్రాజెక్టు ఇక్కడ ఏ రకంగా విధ్వంసం అయిందో స్వయంగా ఆయనే గమనించడం జరిగింది. రెండవసారి వచ్చినప్పుడు ఒక షెడ్యూల్ని కూడా ఆయనే చాలా క్లియర్గా అనౌన్స్మెంట్ కూడా చేయడం చేసినటువంటి పరిస్థితి. మూడవసారి విజిట్ చేసినప్పుడు ఆ యొక్క షెడ్యూల్ ప్రకారం పనులన్నీ కూడా జరుగుతున్నాయా లేదని క్షేత్రస్థాయిలో పర్యటన చేసి ఇక్కడే రివ్యూస్ చేసి ఆ అధికారులకి, ఆ ఏజెన్సీలకి కూడా సూచనలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మీ అందరికీ కూడా తెలుస్తున్నటువంటి విషయం. మరి ఇప్పుడు కూడా ఏదైతే ఈ యొక్క ఇంటర్నేషనల్ ప్యానెల్ ఎక్స్పర్ట్స్, సిడబ్ల్యూసి, పీపీఏ, అఫ్రీ, అదేవిధంగా మన అధికారులు అందరూ కూడా ఒక 5 రోజులు, నిన్న 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు కూడా ఈ పోలవరం ప్రాజెక్ట్ యొక్క ప్రోగ్రెస్, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఇంకా ఏవైతే డిజైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అప్రూవల్ ఇచ్చేటువంటి విషయంలో కానీ, అందులో కూడా పర్టికులర్గా గత 2 రోజుల నుంచి రాబోయే 3 రోజుల్లో కూడా ఇంకా డిజైన్స్ ఏవైతే పోలవరం ప్రాజెక్టుకి బ్యాలెన్స్ ఉన్నాయో వాటన్నిటి మీద కూడా నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. అందులో పర్టికులర్గా ఇప్పుడు మనం చూస్తున్నాం ఏదైతే బట్రస్ డ్యామ్, అంటే ఎగువ కాపర్ డ్యాము మరి సీపేజ్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో దాన్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి బట్రస్ డ్యామ్ పనులు ఏవైతే జరుగుతున్నాయో వాటిని కూడా ఈ బృందం మరి చూడడం జరిగింది. పనుల పట్ల కూడా సంతృప్తి కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఈ మే లేదా జూన్ ఫస్ట్ వీక్ కల్లా ఆ బట్రస్ డ్యామ్ని పూర్తి చేసేటువంటి విధంగా కూడా మరి నిర్ణయం తీసుకోవడం కానీ, అదేవిధంగా ఏదైతే గ్యాప్ 1 మన షెడ్యూల్ ప్రకారం అది ఏప్రిల్లో ప్రారంభించుకుని
రేపు 2026 ఫిబ్రవరి కల్లా గ్యాప్ 1కి సంబంధించినటువంటి ఈసారఫ్ డ్యామ్ను పూర్తి చేయాలని ఏదైతే లక్ష్యం పెట్టుకున్నామో ఆ యొక్క గ్యాప్ 1కి సంబంధించి ఎవిట్మెంట్ డిజైను, అదేవిధంగా ఆ గ్యాప్ 1 మెయిన్ డ్యామ్ డిజైన్స్ను కూడా మరి ఈ 4-5 రోజుల్లో ఈ యొక్క బృందం ఎవరైతే ఎక్స్పర్ట్స్ కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లియర్ చేసి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా గ్యాప్ 2కి సంబంధించి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కూడా 2025 నవంబర్లో ప్రారంభించి 2027 డిసెంబర్కి గ్యాప్ 2 ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కూడా పూర్తి చేయాలని, దానికి సంబంధించి ఇంకా డిజైన్స్ని ఫైనలైజ్ చేయవలసిన అవసరం ఉంది. ఏదైతే ఈ యొక్క ఎక్స్పర్ట్స్ కమిటీ కూడా ఈ 4-5 డేస్లో ఆ గ్యాప్ 2కి సంబంధించినటువంటి డిజైన్స్ని కూడా ఫైనలైజ్ చేసుకుని, అదేవిధంగా ఏదైతే మరి ఇక్కడ క్లే ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ఏపీ సచివాలయంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విగ్రహాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఆవిష్కరించారు. వైబ్రెన్స్ ఆఫ్ కలాం సంస్థ తయారు చేసిన విగ్రహాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. జూలై 27న అబ్దుల్ కలాం వర్ధంతి రోజున ఈ విగ్రహాలను ఉమ్మడి 13 జిల్లాల్లో ఆవిష్కరించేలాగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం 25 కలాం విగ్రహాలను ఆవిష్కరించాలని భావిస్తున్నామని ఈ సందర్భంగా వైబ్రెన్స్ ఆఫ్ కలాం ప్రతినిధి విజయ్ తెలిపారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా 20 అడుగుల అబ్దుల్ కలాం విగ్రహాలని ఏర్పాటు చేస్తామని చెప్పారు. యువతకు స్ఫూర్తినిచ్చేలాగా ఈ విగ్రహాల ఏర్పాటు ఉంటుందని విజయ్ పేర్కొన్నారు. ఆంజనేయ స్వామి వారిని పూజించడం ద్వారా బుద్ధి, బలము, యశస్సు లభిస్తాయని హనుమత్ పీఠం పీఠాధిపతి దుర్గా ప్రసాద్ స్వామీజీ అనుగ్రహం భాషణం చేశారు. బుద్ధిఫలం యశోధైర్యం నిర్భయత్వమరోగతాః అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాన్ భవేత్. శ్రీ హనుమత్ స్మరణాన్ భవేత్. ఈరోజు వాగు సెంటర్ దగ్గర వాగు వీరాంజనేయ స్వామి అని ఒక నామకరణం. ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా ఆ కాలంలో వాగు ఆంజనేయ స్వామి, వాగు వీరాంజనేయ స్వామి అని నామకరణంతో సామాన్య ప్రజల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా స్వామివారిని దర్శించితే చాలు అన్ని రోగాలు నివారణ అవుతాయి, భూత ప్రేత పిశాచాలన్నీ కూడా దూరం అవుతాయి ఒక విశ్వాసం ప్రజల్లో ఉంది. మరి ఆ విశ్వాసంతో సంత్ తులసిదాస్ మహాత్మా చెప్తాడు, ఆంజనేయ స్వామిని దర్శిస్తే స్మరిస్తే వస్తుందయ్యా అంటే బుద్ధి, బలము, యశస్సు, ధైర్యము, నిర్భయత్వము లేకుండా స్వామివారి యొక్క అనుభవం కలుగుతుంది అని మనకి శాస్త్రాలని రామాయణం చెప్తుంది. ఈ కలియుగంలో హనుమంతుడే ఆచార్యుడని రామాయణం చెప్తుంది. కాబట్టి ఈ శుభ సందర్భంలో ఇక్కడ 1000 స్తంభాన్ని పునఃప్రతిష్ఠ కార్యక్రమం చేయబోతున్నారు. ఆ చేసేటువంటి పుణ్య దంపతులు శ్రీమాన్ పోతన వెంకట మహేష్ గారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని నిర్వహించేటువంటి వారికి స్వామివారి యొక్క ఆశీర్వాదం, వీరాంజనేయ స్వామి యొక్క మంగళాశాస్త్రులు ఉండాలని ప్రజలందరూ కూడా ఈ ద్వైస్తంభ మహోత్సవాల్లో పాల్గొనవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానం చేస్తూ అనేక ఆశీర్వాదాలు అందిస్తూ జై హనుమాన్, జై జై హనుమాన్. నా పేరు వెనకొండ శ్రీనివాస్ అండి. మన వాగుసంలో ఏం చేసుకున్న శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ధ్వజస్తంభ ప్రతిష్టా కార్యక్రమం రేపు సాయంత్రం ప్రారంభంగా ఉన్నాయండి. రేపు పొద్దు నుంచి 7వ తారీఖు, 9వ తారీఖు ఈ తరగతి ప్రజలందరూ వచ్చి ఈ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నానండి. అలాగే 8వ తారీఖు ఉదయం 7:30 నుంచి మీ కృష్ణానది దగ్గర తీరాలని ఉంటామండి. ఇక్కడ ఉన్న ప్రజలందరూ వచ్చి ఆ జలాన్ని తీసుకొచ్చి ఆ ధ్వజస్తంభానికి అభిషేకం చేయవలసిందిగా శ్రీనిపతి గారు చెప్తానండి. ప్రతి ఒక్కరూ రావాలని కోరుకుంటున్నానండి. అందరూ బాగుండాలి, అందరితో మనం కోరుకుంటున్నానండి. అలాగే ఈ దాంతో మన పోతు వెంకటేష్ గారు, తర్వాత విజయలక్ష్మి గారు ఈ నిండి 7 ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో ఉండి ఇంకా పూర్తి వాళ్ళ మనసుగా కోరుకుంటూ సర్వే జన సుఖనోభవంతు సన్మంగళాన్ని. మంచి పరిపాలన అందిస్తామని, ప్రజలను ఉద్ధరిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక ప్రజలపై విద్యుత్ ఛార్జీల పేరుతో అధిక భారాలు వేస్తుందని మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ రుహుల్లా ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోన ఏ రకంగా ప్రజల మీద భారం వేస్తున్నారు విద్యుత్ ఛార్జీల పేరుతోటి. గతంలోన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోన బాదుడే బాదుడు, బాదుడే బాదుడు అని చెప్పి కాకి గోల పెట్టి మేము వస్తే ప్రజలను ఉద్ధరిస్తాము, ప్రజల మీద ఎలాంటి భారము పడకుండా మేము మంచి పరిపాలన ఇస్తామని చెప్పి వచ్చిన 4-5 నెలలకే
పోస్టర్లు అంటించుకొని ఇంటింటికి మంచి ప్రభుత్వం మాది మంచి ప్రభుత్వం అని పోస్టర్లు అంటించుకొని వాళ్ళు డబ్బా ఆలే సరుచుకొని ఈరోజు ప్రజల మీద ఏ రకంగా భారం వేస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు మూతపడిన ఇంట్లకి అలాగే ఏదైతే మీటర్లు కూడా ఆఫ్ చేయించుకున్న ఇంటికి కూడా ఈరోజు మనం చూస్తున్నాము విద్యుత్ ఛార్జీలు. గతంలో వాడిన కరెంటుకి ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు అదనంగా వేయడం అంట. ఇది ఎక్కడ సోద్యం? గతంలో వాడిన కరెంటుకి ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు ఏంటి? మూతపడిన ఇంటికి 554 రూపాయలు, మీటర్ కూడా ఆఫ్ చేసిన ఇంటికి 554 రూపాయలు ఈరోజు కరెంటు బిల్లు ఇవ్వటం జరుగుతుంది. ఆ రకంగా చూస్తే ఇప్పుడు విజయవాడ నగరంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు మన కొండ ప్రాంతం చూడొచ్చు, ఇక్కడ కట్ట మీద ప్రాంతం చూడొచ్చు. ఇక్కడ ఉంటున్న ప్రజలు ఎంత దిగువ తరగతిలో ఉన్నారు. అలాంటి ప్రజలకి ఇలాంటి విద్యుత్ భారాలు వేస్తే ఏ రకంగా ప్రజలు చెల్లించగలరు? ఇదా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది? ఇదా ప్రజలను ఉద్ధరించే ప్రభుత్వం ఇది? ఈ రకంగాన ప్రజల మీద భారం వేస్తారు. ఈ రకంగాన ప్రజల్ని సైకోల్లాగా ఈరోజు హింసించుకు తింటున్నారు. ఈరోజు సైకీ కార్పొరేషన్ కంపెనీ తోటి వీళ్ళు ఏర్పాటు చేసుకొని ఏ రకంగా దోపిడీ చేస్తున్నారు, ఏ రకంగా స్కాములు చేస్తున్నారు అన్నది మనం చూడొచ్చు. 202 రూపాయల 49 పైసలకి జగన్మోహన్ రెడ్డి గారు గతంలోన విద్యుత్ ఛార్జీలని ఒప్పందాలు చేసుకుంటే నానా యాగి చేసి, నానా గోలా చేసి, నానా మాటలు మాట్లాడి బాదుడే బాదుడు బాదుడే బాదుడు అనుకుని తిరిగారు. ఈరోజు 4 రూపాయల 60 పైసలకి ఒప్పందం చేసుకుంటున్నారు. మరి దీన్నేమనాలా? 4 రూపాయల 60 పైసలకి ఈరోజు ఒప్పందం చేసుకొని ప్రజల మీద అన్ని రకాలుగా భారం వేస్తూ జీవో నెంబర్ 108 ప్రకారం ఇది ప్రజల మీద అమలు చేసేస్తూ ప్రజల మీద అదనపు భారాలు వేస్తూ ప్రజలను అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఈరోజు ఒక్క కరెంటు ఛార్జీలే కాదు, నిత్యావసర ధరలు కూడా పెంచేస్తున్నారు. గ్యాస్ బండలు, ఉచిత గ్యాస్ బండలు అని చెప్పి గ్యాస్ బండల మీద పెంచేస్తున్నారు. ప్రతి విషయంలోన ప్రజల మీద విపరీతమైన భారం వేస్తున్నారు. సూపర్ 6 అన్నారు, ఒక్కటి కూడా అమలు అవ్వటం లేదు. ఇచ్చిన ఫంక్షన్లకు కూడా కోతలు విధిస్తున్నారు. ఈరోజు ఫంక్షన్ల మీద కూడా ఈరోజు సర్వేలు నిర్వహిస్తున్నారు. రేపు పొద్దున ఎంతమంది ఫంక్షన్లు పోతాయి అన్నది కూడా ప్రజలు ఈరోజు నా ఫంక్షన్ ఉంది, రేపటి రోజు నా ఫంక్షన్ ఉంటుందా లేదా అని చెప్పి ముస్లిం, ముతక, వికలాంగులు, వితంతువులు ప్రతి ఒక్కరు గుండెలు అరచేతుల్లో పెట్టుకొని బతకాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడింది కూటమి ప్రభుత్వంలో. ఇన్ని రకాలుగా ప్రజల్ని ఇబ్బంది పెడుతూ అమరావతి అని ఒక భ్రమరావతిలోన అదే అది డెవలప్మెంట్ చేస్తే మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ హ్యాపీగా ఉంటారనుకుంటున్నారో మరేంటో తెలియటం లేదు. ప్రజలను మాత్రం విపరీతంగా ఇబ్బంది పెడుతున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ప్రతి ఒక్క సబ్స్టేషన్లోన, ప్రతి ఒక్క నియోజకవర్గంలోన మేము రిప్రజెంటేషన్ అన్నది అందించడం జరిగింది. గతంలోన రాజశేఖర్ రెడ్డి గారి గవర్నమెంట్ ఏ రకంగా నడిచింది? 2 సార్లు ఆయన సీఎంగా చేస్తూ ప్రజలకి, రైతులకి ఉచిత విద్యుత్ అందించి పెంచిన కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడుస్తుందని పశ్చిమ నగర సిపిఎం కార్యదర్శి బోయా సత్యబాబు ఆరోపణలు చేశారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి వెన్నుపోటు పొడుస్తుంది. మేము పెంచిన కరెంటు ఛార్జీలని తగ్గిస్తాం, జగన్మోహన్ రెడ్డి లాగా బాదుడు కరెంటు ఛార్జీలు పెంచాం, అవినీతి ఒప్పందాలని రద్దు చేస్తాం, అవినీతి పరుల్ని జైల్లో కుక్కిస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు వారు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి చేసుకున్న ఒప్పందాలని మేము ఇప్పుడు రద్దు చేయడానికి కుదరదు. కారణం ఇది ఆదానితో చేసుకున్న ఒప్పందం. ఆదాని అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య దత్తపుత్రుడు. ఆయన జోలికి నేను వెళ్తే నా సంగతి మోడీ తేలుస్తాడని ఈరోజు ఇటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో అవినీతి పరుల్ని కాపాడుతూ అవినీతి ఒప్పందాలని కొనసాగిస్తూ ఆ భారాలన్నీ ప్రజల మీద వేసేదానికి ఇప్పటికే 15,234 కోట్ల రూపాయలు భారాలు వేశారు. విద్యుత్ ఛార్జీల భారాలు కట్టేసిన బిల్లులు కూడా మళ్ళీ కట్టించుకునే దోపిడీ, ఈ దొంగల దోపిడీ అటు వైసీపీ నుంచి టీడీపీ కూడా, జనసేన కూడా, బీజేపీ కూడా
నలుగురు కలిసి కుమ్మక్కయి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని నిలువునా దోచుకుంటున్నారు. ఇది చాలదన్నట్లు యాక్సెస్ ఎనర్జీ ఒప్పందాలని మరలా 25 సంవత్సరాల కాలానికి యూనిట్ మరి ₹2 లోపు దొరుకుతున్న సౌర విద్యుత్తుని ఈ రోజు 4.60 పైసలకి విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ఆమోదం తెలియజేయడం అంటే ఇది దొంగల దోపిడీనా, దొంగల ప్రభుత్వమా, దోపిడీ ప్రభుత్వమా, ఇది ఆదాని రాజ్యమా, ఆంధ్రప్రదేశ్ రాజ్యమా అనేది అర్థం కాని పరిస్థితి ఆంధ్ర రాష్ట్ర ప్రజల ముందుంది. ఈ కరెంటు ఛార్జీల భారాలు అలాగే ఆదాని స్మార్ట్ మీటర్ల దోపిడీ భారాలకి వ్యతిరేకంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉద్యమ బాట పడుతున్నారు. అందులో భాగంగా ఈ నెల 7వ తేదీన సిపిఎం విజయవాడ నగర కమిటీల ఆధ్వర్యంలో గుణదల విద్యుత్ సౌదా వద్ద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టబోతున్నాం. విజయవాడ నగరంలో ఉన్న 2 లక్షల మంది ప్రజల యొక్క సంతకాలను సేకరించి ఈ పోరాటానికి ప్రారంభిస్తున్నాం. ఈ పోరాటం ప్రారంభం మాత్రమే. ప్రజలారా, మన కరెంటు కాల్చుకోకపోయినా మనకి అదనంగా వసూలు చేస్తున్నటువంటి ఈ కరెంటు బిల్లుల భారాలని వ్యతిరేకించండి. మనకి అవసరం లేని ఆదాని స్మార్ట్ మీటర్ల పేరుతో తీసుకొస్తున్నటువంటి దోపిడీ మీటర్లని మనం వ్యతిరేకించండి, అడ్డుకోండి సిపిఎం గా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరందరూ కూడా మీ విలువైన సంతకాలు సేకరణ భాగంగా ఈ పోరాటానికి మద్దతు ఇచ్చి ఈ ప్రభుత్వాలకి, దొంగల ప్రభుత్వాలకి, దోపిడీ ప్రభుత్వాలకి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పండి. అలాగే వైసీపీ జగన్మోహన్ రెడ్డి నోరు మెదపవే. ఈ యాక్సెస్ ఒప్పందాల మీద మీరు నోరెందుకు మెదపడం లేదు? ఆదాని ఒప్పందాలంటే, మోడీ ఒప్పందాలంటే మీకు భయం వేస్తుందా? మీకు నోరుందా లేదా అని సందర్భంగా వారిని కూడా ప్రశ్నిస్తూ ఈ పోరాటం మరింత ఉధృతం అవుతుంది. గతంలో చంద్రబాబు నాయుడు గుంటూరు నగరంలోని పట్టాభిపురంలో కల మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ షాదీఖానాని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లా మాధవి పరిశీలించారు. షాదీఖానాలో ఉన్న సమస్యల్ని సభ్యుల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సాధికార సభ్యులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు కుంటగా ఉన్న ఈ యొక్క క్వారీ కుంటగా ఉన్న ఈ యొక్క ల్యాండ్ ని షాదీఖానాకి కేటాయించిన పరిస్థితుల్లో అప్పటికి కొంత ఎంక్రోచ్మెంట్ అనేది జరిగింది. ఆ తర్వాత కూడా అంటే దీనికి 2015కి శాంక్షన్ అయిన తర్వాత కూడా, ఈ నిర్మాణం జరిగిన తర్వాత కూడా కొంత చుట్టుపక్కల ఎంక్రోచ్మెంట్ జరిగింది అని చెప్పి మనకి ఇక్కడ పెద్దలందరూ కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే దీని మీద కూడా ఒక సమగ్ర విచారణ జరిపించి ఒక సర్వే అనేది ఇక్కడ ఏర్పాటు చేసి నిజంగా ఈ షాదీఖానాకి కింద ఎంత భూమి ఉంది, దాని వరకు ఒక కాంపౌండ్ వాళ్ళని నిర్మించుకొని ఇంకా కూడా ఈ ల్యాండ్ని అన్యాక్రాంతం అవ్వకుండా చూసుకొని ఏ సత్సంకల్పంతో అయితే దీన్ని నిర్మించుకున్నామో దాన్ని పూర్తిగా వినియోగించుకునే ప్రయత్నం చేసేలాగా కూడా మేము ప్రజాప్రతినిధులందరం కూడా బాధ్యత తీసుకుంటామని పెద్దలందరికీ చెప్పడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ ఈ 4-5 అంశాలు మొత్తం కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్తాము. అండ్ ఎప్పటి నుంచో మనకి చూస్తున్నాము, 5 సంవత్సరాల నుంచి ఏదైతే ఈ షాదీఖానా కమిటీ ఏదైతే ఉందో ఎన్నో అవకతవకలకి మనకి ఎన్నో అక్రమాలకి పాల్పడి నిజంగా పేదలకి అందాల్సిన ఈ యొక్క మంచి అవకాశాన్ని అందుకోలేని పరిస్థితి కూడా తీసుకొచ్చిన క్రమంలో కొత్త కమిటీ ఫామ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా ఫాస్ట్గా ఈ నెలాఖరు లోపుగా ఇక్కడ కమిటీని ఫామ్ చేసి ఒక మంచి నాయకత్వాన్ని షాదీఖానాకి అందించబోతూ ఉన్నాము. మా అందరి ప్రతినిధులు కూడా దీనికి బద్దులై ఉన్నాము. మరి కౌన్సిల్లో దీన్ని ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, వెనకాల బిల్డింగ్కి మరి ఇంకా 40 నుంచి 50 లక్షలు పనులు మిగిలిపోయాయని మన కార్పొరేటర్ సిటీ బస్ బాబు గారు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. వాటిని కూడా కార్పొరేషన్లో పెట్టి కార్పొరేషన్ సిబ్బందితో ఒకసారి సంప్రదించి ఆ నిధులను కూడా చాలా త్వరితగతిన ఏర్పాటు చేసి ఆ యొక్క బిల్డింగ్ని సంపూర్ణం చేసి అది ఏ కార్యక్రమం కోసం అయితే దాన్ని నిర్మించడం జరిగిందో దాన్ని సంపూర్ణం చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి పెద్దలందరికీ చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ షాదీఖానా ఎదుర్కొంటున్న అనేక సమస్యల మీద ఫోకస్ చేయడం జరిగింది. అవన్నీ కూడా రానున్న కాలంలో ఒక చక్కటి పరిష్కారం దృష్ట్యా ముందుకు తీసుకెళ్తాము. మరి కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా కుల మత రహితంగా, అభివృద్ధి ధ్యేయంగా, సంక్షేమమే లక్ష్యంగా చాలా ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ముందుకు వెళ్తున్న క్రమంలో ఎక్కడ ఎలాంటి అవినీతికి, అక్రమాలకి, ఇబ్బందులకి ప్రజల్ని గురి చేయకుండా మేమందరం కూడా మా పరిపాలన సాగిస్తాము. అందరూ కూడా సమానమే అన్న ఒక దృక్పథంతో ఈ యొక్క డెవలప్మెంట్ అనే కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్తాము. ముస్లిం సోదరులందరికీ కూడా ఈ మీడియా పూర్వకంగా కూడా చెప్తున్నాను, ప్రతి ఒక్క సమస్యని మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు
మేము మా బాధ్యతగా తీసుకొని ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా హామీ ఇస్తూ అత్యంత త్వరితగతినే ఈ షాదీఖానా సమస్యలు అన్ని కూడా పూర్తి చేసుకుంటాము. వెనకాల మనకి ఈ కుకింగ్ ఎన్టీఆర్ జిల్లా జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీలో ఉచిత వైద్య శిబిరం మరియు ఉచిత మందుల పంపిణీ కార్యక్రమం జరిగింది. డాక్టర్ సనెకల ఉమాశంకర్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఉచిత వైద్య శిబిరాన్ని పేద ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా కోరారు. ఈ ఉచిత మెడికల్ క్యాంపులో సుమారుగా 200 మందికి మందులు పంపిణీ చేశాము. ఈ క్యాంపులో డాక్టర్ ప్రియాంక కోయా అలాగనే గర్భిణీ స్త్రీలు ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తల్లి బిడ్డ క్షేమంగా ఉండి సులువుగా ప్రసవమయ్యే మార్గాల గురించి, వ్యాయామం గురించి మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్షుణ్ణంగా వివరించడం జరిగింది. అలాగనే కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ సనెకల ఉమాశంకర్ గారు, డాక్టర్ ప్రియాంక గారు, డాక్టర్ హేమ గారు, డాక్టర్ నరసింహ గారు మరియు శ్రీ అహల్య హాస్పిటల్ స్టాఫ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేవాదాయ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష. దేవాదాయ శాఖలో ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్న డిప్యూటీ కమిషనర్, గ్రేడ్ 1, 3 ఈవోతో సహా భారీ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపిన సీఎం. మొత్తం 5 విభాగాల్లో 137 పోస్టుల్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో భర్తీ చేయాలని అధికారులకు ఆదేశం. పోలవరం ప్రాజెక్టు పూర్తిగా సాంకేతిక సలహాలు ఇవ్వడానికి వచ్చిన విదేశీ నిపుణుల బృందాన్ని కలిసిన మంత్రి నిమ్మల రామానాయుడు. రాష్ట్ర అభివృద్ధికి పోలవరం ప్రాజెక్టు పూర్తికి అవినాభావ సంబంధం ఉందని విదేశీ నిపుణుల బృందానికి తెలిపిన మంత్రి. పెండింగ్ డిజైన్స్ కి వెంటనే అనుమతులివ్వాలని కోరిన మంత్రి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.